హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో సీతమ్మకిట్ల సిరిమల్ల చెట్టులో ఒక డైలాగ్ ఉంటుంది. ఏంటంటే మీరేంటో మీ విధానాలు ఏంటో ఎవ్వడికి అర్థం కాదు అన్నట్టు. అట్లా ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 ఏదైతే ఉందో నిజంగా ఎవ్వడికి కూడా అర్థం కావట్లేదు. అసలు ఒకరోజు హై లెవెల్లో ఉంటుంది, ఒకరోజు తగ్గిపోతుంది. అసలు పూర్తిగా తలకిందులుగా అసలు కంటెస్టెంట్స్ అలాగే ఉన్నారు, షో అలాగే ఉంది. ఎవడు ఎప్పుడు ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. సో ఇది దేనికోసం అని తర్వాత మాట్లాడుకుందాం. సో ముందుగా ఏంటంటే నిన్న ఏదైతే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి అర్జున్ ఇంకా మన అమర్దీప్ ఇద్దరు రావడం జరిగిందో, కొంచెం ఎంటర్టైన్మెంట్ పరంగా ఎక్కడ కనిపించలేదు. ఏదో నడుస్తుందా అంటే నడుస్తుంది, ఏదో క్రియేట్ చేయాలని చెప్పి తీసుకొచ్చారు కానీ ఏమీ నడవట్లేదు. అసలు బిగ్ బాస్ ఎన్ని ఎత్తులు వేసినా కానీ అసలు షో అస్సలు పైకి లేవట్లేదు. ఏంటంటే కంటెస్టెంట్లు కూడా పెద్దగా ఆడేవాళ్ళు ఎవరు లేరు. ఆ తనుజ, ఇమాన్యుయల్ అలా కొద్దిగా ఎవరో ఆడేవాళ్ళు తప్ప అసలు ఈసారి ఏకంగా మెయిన్గా బాయ్స్ కనిపించలేదు. ఎప్పుడైనా సరే బాయ్స్ ఫైర్ అవుతేనే షోకి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ కావడం జరుగుతుంది. ఎవరు కూడా ఫైట్ చేసుకోవట్లేదు. సో ఏంటంటే ఇక షో గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే నిన్న ఎపిసోడ్లో ఏం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, అర్జున్ ఇంకా అమర్దీప్ వచ్చి ఇన్వెస్టిగేషన్లో రీతు చౌదరిని ఇంకా డిమన్ని వాళ్ళు అడిగినప్పుడు చెప్తే బాగుండేది. సో రీతు వద్దనుకున్నా కనీసం డిమన్ అన్న చెప్పైతే అయిపోతుంది. ఎందుకంటే బేసిక్గా మనడు మంచి కంటెండర్, బేసిక్గా మనడు 2 సార్లు క్యాప్టెన్ అయినప్పటికీ మంచి ప్లేయర్. కాకపోతే ఏంటంటే మనడు ఈ రిలేషన్స్ అవి పెట్టుకొని కొద్దిగా గేమ్లో డౌన్ అవుతున్నాడు. కానీ ఫిజికల్ గేమ్ వస్తే మాత్రం మనడు స్ట్రెంత్ ఏంటో అందరికీ తెలుసు. సో ఆ విధంగా ఎందుకు వచ్చిన ఆపర్చునిటీ ఊరికే పోగొట్టుకున్నా, ఎందుకంటే నమ్మకము పట్టియొద్దు అని చెప్పి అలా సంజన అప్పటికి చెప్పిందంట, నన్ను పట్టివ్వు కంటెండర్ అవుతావు అని చెప్పి. బట్ ఎందుకు డెమన్ అలా చేస్తున్నాడు మనోడికి దేవాల ఏంటంటే ఆటలో అరటిపండు అంటారు కదా. సో అలా అయిపోయి మన పరిస్థితి ఆ మధ్యలో చిక్కుకొని మనడు నలిగిపోతున్నాడు. ఎప్పుడైతే దాని నుంచి బయటపడి ఇండివిజువల్ గేమ్ ఆడతాడు కదా, ఖచ్చితంగా మనం టాప్ 5లో ఉంటాడు. ఏంటంటే ఆ గేమింగ్ స్ట్రాటజీ అనేది ఇంకా చూపించాలని చెప్పి మనం కోరుకుందాం. అలాగే ఇదే విషయంలో ఇన్వెస్టిగేషన్లో తనుజని తీసుకొస్తే తనుజ ఏంటంటే సింపుల్గా ఒక్కరినన్నా పట్టియొచ్చు అంటే అని చెప్పి తీసుకెళ్ళి ఈజీగా సంజనని చూపించింది. బేసిక్గా అది ఎంత పెద్ద గేమ్ కాదనుకోండి, ఇంటి ముంగటే ఉంటారు, అది ఒక టాస్క్ లాగా క్రియేట్ చేశారు. అంత ఫన్ ఏం లేదు, అంత లేవట్లేదు. బట్ ఏంటో ఒక కంటెండర్ని ఒకరిని చేసి రండి అని చెప్పి బిగ్ బాస్ పంపించడం జరిగింది. సో తనుజ ఆపర్చునిటీ తీసుకుంది. తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ కూడా చెప్తా అన్నాడు. బట్ ఏంటంటే మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి రీఇన్వెస్టిగేషన్ అంటే రీతుకు ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. మళ్ళీ ఒకసారి రీతుని పిలిచి తనకు ఒక టాస్క్ ఇచ్చారు, మాధురి గారి బోర్డు పైన కిల్ అని రాయాలి అని చెప్పి. సో తను సీక్రెట్గా కిల్ అని చెప్పి రాసేసింది. సో తను కూడా కంటెండర్గా అయితే ఎన్నికైంది. అలాగే రామును బయటికి తీసుకెళ్తున్నట్టు ఏదో చిన్న ఫ్రాంక్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. బట్ అంటే అక్కడ అర్థమైపోతుంది వాళ్ళు ఇదిగా ఫ్రాంక్ చేస్తున్నారని చెప్పి. సో అంత ఇంపాక్టింగ్గా ఏమనిపించలేదు. వాళ్ళని తీసుకొచ్చారు కానీ ఏదో డ్యాన్స్ వేశారు కానీ అంత ఇంపాక్టింగ్గా అనిపించలేదు. చెప్తున్నాను పూర్తిగా షోనే అసలు బిగ్ బాస్ ఏదో చేయాలనుకుంటే ఏదో అవుతుంది, పూర్తిగా తలకిందులుగా ఉంది. సో ఏంటంటే ఈరోజు ఎపిసోడ్లో మాధురి గారు బాగా నోట్ జారారు. సో దేనికోసం నోట్ జారారు, అంతకుముందు ఏమైంది అని మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఏదైతే తనుజ ఇంకా రీతు ఆల్రెడీ కంటెండర్స్ అయ్యారు. ఇంకో నలుగురు అక్కడ బిగ్ బాస్ ఎంతమంది అని మెన్షన్ చేయలేదు. బట్ ఎవరి దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంటే వాళ్ళు. అయితే ఈ ప్రాసెస్లో ఏంటంటే బిగ్ బాస్ చెప్పాడు ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చెప్పండి అని చెప్పి. మన డిమన్ పవన్ వెళ్ళి రీతుని అడిగాడు అమౌంట్. కాకపోతే మొత్తం ఇచ్చేసే ఇప్పుడు పంచుకుంటూ వెళ్ళే బదులు సపోర్ట్ చేయాలంటే ఒక్కరికి పర్టికులర్గా ఇచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు నిఖిల్ విషయంలో గౌరవ్ ఇనిషియేట్ తీసుకొని మొత్తం అమౌంట్ అతనికి ఇచ్చేశాడు. సో అదేవిధంగా రీతు కూడా ఇస్తే బాగుండేది. రీతు ఇస్తే ఒకవేళ రీతు అమౌంట్ మొత్తం కానీ మనోడికి ఇస్తే, ఎందుకంటే ఇమాన్యుయల్కి రీతుకి ఒక 100 రూపీస్ తేడాతో ఏమో ఓడిపోవడం జరిగింది. ఇమాన్యుయల్కి డిమన్కి ఒక 100 రూపీస్తో మనడు యాక్చువల్లీ ఇమాన్యుయల్ లాస్ట్ ఉన్నాడు, 4th పొజిషన్లో ఉన్నాడు. బట్ ఇమాన్యుయల్ సెలెక్ట్ కావడం జరిగింది. ఎందుకు ఆ రీతు చౌదరి ఆ 500 కూడా మనోడికే ఇస్తే, డెమన్కే ఇస్తే ఈజీగా సెలెక్ట్ అయ్యేవాడు, మనోడు బయటికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ విచిత్రం ఏం జరిగిందంటే ఎవడైతే లాస్ట్లో ఉన్నాడో ఇమాన్యుయల్ లాస్ట్లో ఉన్నాడు కదా, సో ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయి కూర్చున్నాడు. ఒకవేళ డిమైన్ ఆ కాంపిటీషన్లో ఉంటే ఇమాన్యుయల్ ఉండకపోయేవాడు కాదు. అక్కడ బిగ్ బాస్ కావాలనుకుంటే కూడా 5 మందిని పెట్టొచ్చు. బట్ ఏంటంటే చిన్నది ఏదో ఒక గొడవ క్రియేట్ చేయాలి కదా. సో అలా బిగ్ బాస్ మంచి ప్లానింగే చేశాడు. సో తర్వాత వాళ్ళిద్దరి మధ్య చిన్న కన్వర్సేషన్ జరిగింది. నువ్వు అడగలేవు అని చెప్పి ఆయన అంటుంది కానీ బేసిక్గా మనం అడిగాడు, పంచే బదులు పర్టికులర్గా ఒకరికి ఇస్తే ఒక్కరికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. అది ఇక్కడ మనోడు డిమన్ పవన్ చెప్పడం జరిగింది. అక్కడ డిమన్ పవన్ పాయింట్ రైటే, మొత్తం మనోడికి ఇస్తే కనీసం అందులో ఉంటే కంటెండర్గా ఉంటే ఈజీగా మనోడు అది స్ట్రెంత్గా బేసిక్గా ఏదైతే వాళ్ళ గేమ్ పెట్టడం జరిగిందో అది ఫాస్ట్ పికప్ కాబట్టి ఖచ్చితంగా డిమన్ పవనే గెలిచేవాడు. కంటెండర్గా నిలుస్తాడా లేదా అని పక్కన పెడితే ఖచ్చితంగా గెలిచేవాడు. అక్కడ అందులో అయితే మ్యాక్సిమం అటెంప్ట్స్ అయితే మనోడే క్యాప్ని దక్కించుకునేవాడు. సో ఇది అయిపోయిన తర్వాత ఇదే ఇష్యూ మీద మనకు వాళ్ళకి ఏదైతే బెడ్రూమ్లో ఉందో బెడ్రూమ్లో మళ్ళీ దీని మీదే డెమన్ పవన్తో పాటు మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మాట్లాడేటప్పుడు మళ్ళీ రీతుకి మాధురికి చిన్న గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ స్టార్ట్ అయ్యే సమయంలో మాధురి నోరు జారింది. ఇదే బయటైతేనా నేలకేసి కొడతా అని చెప్పి ఒక నోరు జారింది. అప్పుడు రీతు కూడా ఆర్గ్యుమెంట్ అయింది, ఏంటి నీ వల్ల డెమన్ పవన్ వల్ల నేను ఇలా బయట మాటలు పడాల్సి వస్తుంది ఎవరెవరితో అని చెప్పి. వాళ్ళిద్దరి మధ్యలో మాధురి మధ్యలో ఇంకా రీతు మధ్యలో చిన్న గొడవలు అయింది. మీకు తెలుస్తేనే మాట్లాడండి లేకపోతే లేదు అని చెప్పి తను మాట్లాడింది. బట్ ఏంటంటే మన టీం వాళ్ళకే ఇవ్వాలి, బయట వాళ్ళకి ఎంత ఇస్తావు, నువ్వు పవన్కే సపోర్ట్ చేయడానికి వచ్చావు, పవన్తోనే ఆడుకోవడానికి వచ్చావు అని చెప్పి ఇలా సైగలు చేసి కొంచెం బూతు పదాలు అయితే వాడడం జరిగింది. సో ఏంటంటే నాగార్జున గారి కంట్రోల్లో పెట్టకపోతే ఇలాంటి ఆమె బేసిక్గా ఆమె సహజత్వమే అలా
అలాగా ఉంటుంది. దివ్య మాధురి గారు బయట కూడా అంతే రఫ్గా మాట్లాడడం జరుగుతుంది. అదే హౌస్లో ఆమె మెయింటైన్ చేస్తుంది. బట్ ఏంటంటే ఇది బిగ్ బాస్ షో కదా, బిగ్ బాస్ షోలో కొంచెం కట్టడి చేయకపోతే వీళ్ళని చూసి ఇంకా చాలామంది నేర్చుకుంటారు. నాగార్జున గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏదో వెన్న తినిపించినప్పుడు దివ్య మాధురితో మాట్లాడడం జరిగింది. సో ఏంటంటే ఈ వారం తన గేమ్ పూర్తిగా డౌన్ అయిపోయింది. తను అంటుంది నువ్వు పవన్ గెలిపించడానికి వచ్చావా రీతో అని చెప్పి తను అంటుంది. మరి తనుజాన్ని గెలిపించడానికి వచ్చిందా? సో అదొకటి అర్థం చేసుకోవాలి. అలాంటి మాటలు కానీ అలాంటి సైగలు కానీ అవి బయట బిగ్ బాస్ షో అన్నప్పుడు బయట మనం ఎంత తోపైనా సరే హౌస్లో మాత్రం అందరం ఒకటే. కాబట్టి అది మాధురి గారు అది నోటి జారుడు ఏదైతే ఉందో అది నాగార్జున గారు శనివారం ఎపిసోడ్లో అంటే ఈరోజు ఎపిసోడ్లో ఆయన కంట్రోల్ చేయకపోతే ఆమె మరింత అదుపు తప్పే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. ఈ ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ టాస్క్ స్టార్ట్ చేస్తారు. టాస్క్లో ఎవరెవరంటే కళ్యాణ్, దివ్య, నిఖిల్, ఇమ్ము, రీతు ఇంకా తనుజ వీళ్ళైతే టాస్క్లో ఉన్నారు. సో ఏంటంటే ఒక సర్కిల్ ఉంటుంది, సర్కిల్లో ఒక క్యాప్ ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ తీసుకొని వాళ్ళు ఎవరైతే మిగతా హౌస్మేట్స్ ఉన్నారో వాళ్ళకి పెట్టాలి. వాళ్ళు ఎవరైతే క్యాప్టెన్గా చూడొద్దు అనుకుంటున్నారో వాళ్ళని తీసేస్తారు. సో ఈజీ ప్రాసెస్. బట్ ఏంటంటే ఇక్కడ స్పీడ్, నిఖిల్ అంతా మంచి ఫిట్నెస్ ఉన్నప్పటికీ స్పీడ్గా లేడు. ఎవరైతే ఎక్కువసార్లు అటెంప్ట్ చేయడం జరిగిందో అటెంప్ట్ చేసిన దాంట్లో ఎక్కువగా ఇమాన్యులే తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆ క్యాప్ని తీసుకుంది ఎవరైతే నిఖిల్ తీసుకోవడం జరిగింది. నిఖిల్ తీసుకొని గౌరవ్కి ఇచ్చాడు. గౌరవ్ ఎవరిని ఎలిమినేట్ చేశాడంటే పవన్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ పగడాలని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే సింపుల్ రీజన్, తను ఉంటే నువ్వు గెలవలేవు, ఎందుకంటే తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు, చిన్న రీజన్ చెప్పి మనం తీయడం జరిగింది. తర్వాత ఇమాన్యుల్ తీసుకున్నాడు. ఇమాన్యుల్ తీసుకొని సంజనాకి ఇవ్వడం జరిగింది. సో సంజనాకి ఇచ్చినప్పుడు సంజన ఏం చేసిందంటే దివ్యనికితని తీసేసింది. బట్ అక్కడ దివ్యనికిత ఇంకా తనుజ ఇమాన్యుల్ కోసమే ఆడుతున్నారు. ఎందుకంటే నిఖిల్ క్యాప్ తీసుకునే టైంలో వీళ్ళిద్దరు కూడా తనుజ ఇంకా దివ్యనికిత నిఖిల్ని పట్టుకున్నారు. సో ఏంటంటే అక్కడ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. బట్ ఏంటంటే ఈమె నిఖిల్ని తీయకుండా దివ్యనికితని తీయడం వల్ల చిన్న ఆర్గ్యుమెంట్ అయితే కావడం జరిగింది. మనోడు కూడా ఇమాన్యుల్ చిన్న డిసప్పాయింట్మెంట్ కావడం జరిగింది. బట్ ఏంటంటే తను ఒకవేళ ఇక్కడ వీళ్ళ నిఖిల్ని తీసేస్తుంటే మళ్ళీ చిన్న ఫేవరిజం అనేది కనిపించేది. బట్ ఇక్కడ ఫేవరిజం కనిపించకుండా చాలా స్మార్ట్గా సంజన అయితే ప్లే చేసింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇమ్ముని తీసుకున్నాడు. ఇమ్ము తీసుకొని సార్ మాధురికి ఇచ్చాడు. మాధురికి ఇచ్చి కొంచెం ఆలోచించి తీయమంటే మాధురి ఏమందంటే నేను మీ అమ్మలాగా బుర్రలేదు నాకు గొర్రెలం కాదు అని చెప్పి అన్నప్పుడు చిన్న ఆర్గ్యుమెంట్ వాళ్ళ మధ్యలో జరిగింది. బట్ మాధురి సారీ చెప్పడం వల్ల తను యాక్సెప్ట్ చేసి అప్పుడే ఆ ఇష్యూ అక్కడితో ఆగిపోయింది. తను ఏంటంటే నిఖిల్ని తీసేసింది. నెక్స్ట్ మళ్ళీ ఇమ్ము తీసుకున్నాడు. ఇమ్ము తీసుకొని మళ్ళీ మాధురికే ఇచ్చాడు. బేసిక్గా ఏంటంటే సంజనకు కూడా ఇవ్వాలనుకున్నాడు. బట్ సంజనకి ఇచ్చిన తను రీతుని తీసేసేది, మాధురికి ఇచ్చిన మాధురి రీతుని తీసేసే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ సేఫ్ గేమ్ ఆడాడు. ఏంటంటే సంజన తీసుకుంటే తను రీతుని తీసేసేది. బట్ ఏంటంటే నామినేషన్స్ టైంలో తిరిగి రీతు సంజన నామినేట్ చేసేది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏంటంటే రీతు చౌదరి మనకు మాధురిని నామినేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే తను కంటెండర్గా ఉండడానికి చేసింది ఎవరు మనకు రీతుని, ఎందుకంటే కిల్ అని రాసింది కదా. సో తన కంటెండర్ నుంచి అవుట్ అయింది. సో తను అవుట్ అయింది, ఇప్పుడు తినను అవుట్ చేసింది కాబట్టి వీళ్ళిద్దరికి నామినేషన్ పడుతుంది. కాబట్టి ఇక్కడ సంజన సేఫ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఇమాన్యుల్ చాలా స్మార్ట్ గేమ్ అయితే ఆడాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ ఇంకా తనుజ ఇద్దరే ఉన్నారు. అక్కడ సింపుల్ ప్రాసెస్ ఏంటంటే ఇమాన్యుల్ తీసుకుంటాడని తెలుసు. ఇమాన్యుల్ తీసుకుని తను గివ్ అప్ ఇచ్చేసింది అప్పుడే. ఎందుకంటే తనకు లాస్ట్ 1 వీక్ నుంచి హెల్త్ కూడా బాగాలేదు. సో అక్కడ సింపుల్ ప్రాసెస్ అనమాట. ఒకవేళ ఇమాన్యుల్ కానీ మాధురికి ఇచ్చే ఉంటే అప్పుడు తెలిసేది ఆట. ఒకవేళ మాధురికి ఇమాన్యుల్ కానీ మాధురికి ఇస్తే తనుజ సెలెక్ట్ చేసుకునేదా లేకపోతే ఇమాన్యుల్ అవుట్ చేసేదా అనేది తెలిసేది. సంజనకి ఇవ్వడం వల్ల అది డిక్లేర్ అయిపోయింది. ఎందుకంటే మనం రిస్క్ తీసుకోలేదు, అక్కడ ఈజీగా సంజనకి ఇచ్చేసాడు. రిస్క్ తెచ్చుకోలేదు. ఎందుకంటే మాధురికి ఇస్తే ఒక డౌట్ ఉంటుంది ఖచ్చితంగా తనుజనా ఇమాన్యుల్ అని చెప్పి. మ్యాక్సిమం అయితే తనుజకే ఇస్తుంది. బట్ ఏంటంటే సంజనకి ఇవ్వడం వల్ల అక్కడ డిక్లేర్ అయితే అయిపోయింది. ఈజీగా ఇమాన్యుల్ అయితే ఈ సీజన్ క్యాప్టెన్ కావడం జరిగింది. బట్ క్యాప్టెన్ అయిన తర్వాత మనడు బేసిక్గా ఇక్కడ మళ్ళీ సేఫ్ గేమ్ ఆడాడేమో అనిపించింది. క్యాప్టెన్ అయిన తర్వాత నేను సంజన గారితో బ్యాచ్ పెట్టుకుంటాడేమో అని అనుకున్నాము. బట్ ఏంటంటే తనుజతో పెట్టించుకున్నాడు. ఎందుకు అంటే అదే అర్థం కాదు, చెప్తున్నాను కదా, ఈసారి సీజన్ మొత్తమే తలకిందులు ఉంది. నిన్న మొన్న ఒక 2 డేస్ బ్యాక్ వాళ్ళిద్దరి మధ్యలో మంచి గొడవ జరిగి మళ్ళీ అప్పుడే తనతో బ్యాచ్ పెట్టించుకున్నాడు. సో చెప్తాను కదా, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనమాట. ఏంటంటే మనోడికి ఆల్రెడీ అర్థమైపోయింది టాప్ 5లో ఎవరు ఉంటారో అనేది. మనకు అమర్దీప్ ఇంకా అర్జున్ వచ్చినప్పుడు చిన్న ఇంట్ అయితే ఇచ్చేస్తారు. సో దాన్ని అర్థం చేసుకొని మనడు అక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. నిన్నటితో ఏకంగా అర్థమైపోయింది. ఇక టాస్క్ అంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయిపోతా తనుజ ఏంటంటే తనకు లాస్ట్ 1 వీక్ నుంచి కొద్దిగా హెల్త్ బాగాలేనప్పటికీ తను గేమ్స్ ఆడుతుంది, పార్టిసిపేట్ చేస్తుంది. సో మిగతా టాస్క్లో కూడా బాగా ఆడుతుందని నిజంగా మెచ్చుకోవాలి. బట్ నిన్న తను పడిపోయినప్పుడు తను మెడికల్ రూమ్ తీసుకెళ్లాక హౌస్లో ఎందుకు ఏడుస్తున్నారో ఎవరు అర్థం కావట్లేదు. అసలు ఇమాన్యుల్ ఏడుస్తున్నాడు, అక్కడ మనోడు కళ్యాణ్ ఏడుస్తున్నాడు. సో కళ్యాణ్ అంటే ఓకే, మనోడు ఎమోషన్స్ మనోడికి ఉంటాయి కదా, ఎక్కడో చిన్న క్రష్ అని ఫీల్ అవుతున్నాడు కదా. సో కళ్యాణ్ అంతటికి పాపం కళ్యాణ్ ఏడిస్తే మధ్యలో దివ్య మాధురికి ఏమైందో తెలియదు, వచ్చి చీ అని చెప్తే బయట చూస్తే గలీజ్గా ఉంటుందని చెప్పి ప్యూర్ ఎమోషన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ క్రయింగ్ వస్తుంది. అబ్బాయిలకు మెయిన్గా ఎమోషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా క్రయింగ్, అబ్బాయిలు యాక్టింగ్ చేయలేరు, ఆ ఏడవడంలో యాక్టింగ్ చేయలేరు కాబట్టి ఆ ఫీలింగ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఏంటంటే మనోడికి వచ్చినప్పటి నుంచి తనుజ మీద చిన్న క్రష్ ఉంది కాబట్టి తను పడిపోయింది కాబట్టి ప్యూర్ ఎమోషన్స్ అయితే చూపించడం జరిగింది. బట్ ఇక్కడ దివ్యల మాధురి ఓవర్ యాక్షన్ ఏందో అర్థం కాలేదు. వచ్చి చీ అంటూ బయట జనాలు చూస్తే నవ్వుతారని చెప్పి ఎందుకు నవ్వుతారు? వాడికి ఆల్రెడీ ఫీలింగ్ ఉంది, అది మనకు అర్థమైపోతుంది. ఆ అమ్మాయికి ఎలా ఉందో తెలియదు కానీ వాడికైతే ఒక ఫ్రెండ్షిప్ అన్న ఫీలింగ్ లేదు, వాడికి నిజంగా క్రష్ ఉంది. బట్ తను మెడికల్ రూమ్లో వచ్చిన తర్వాత
నైట్ టైంలో తిరిగి ఎందుకు ఏడ్చావు అంటే నేను క్యాప్టెన్సీ కంటెంట్గా ఓడిపోయాను కదా, ఓడిచి చిన్న కవర్ చేశాడు. బట్ లైవ్లో ఏంటంటే మనం చాలాసేపు తను పడుకుంది అలాగే చూస్తూ కూర్చోవడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ అంత విషయంలో ఏంటంటే మెయిన్గా జరిగిన ఎపిసోడ్లో ఆటలో అరటి పండు అయింది ఎవడంటే ఖచ్చితంగా డిమాండ్ పవనే. ఎందుకంటే డిమాండ్ పవన్ ఇంకా ఇనిషియేట్ తీసుకోలేని చాలామంది చెప్తున్నారు. అది మనోడు కవర్ చేసుకోకుండా ఇంకా సింగిల్ గేమ్ ఆడకుండా ఆ రీతు చౌదరిని పట్టుకొని చుట్టే తిరుగుతూ ఉన్నాడు కాబట్టి మనోడు పైకి లేవట్లేదు. ఒకసారి తనతో రిలేషన్ పక్కన పెట్టి ఒక్కసారి తన గేమ్ ఆడితే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. సో ఫైనల్గా ఏదనమాట ఎపిసోడ్లో పూర్తిగా గజిబిజి ఉంది. బిగ్ బాస్ ఈసారి ఎన్ని స్ట్రాటజీలు వాడినా అసలు షో అనేది పైకి లేవట్లేదు. ఏంటంటే ఈసారి బిగ్ బాస్ కొంచెం షోని హై రేంజ్కి తీసుకెళ్ళాలని చెప్పి స్ట్రాటజీల మీద స్ట్రాటజీలు ప్లే చేస్తున్నాడు. ఏవి కూడా వర్కౌట్ కావట్లేదు. సో దానిలో భాగంగా ఏవైతే నామినేషన్స్ ఉన్నాయో నామినేషన్లో ఎవరైతే ఇంతకుముందు ఎలిమినేట్ అయిన వాళ్ళు ఉన్నారో ఈ సీజన్లో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరైతే హౌస్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని నామినేట్ చేయడం జరుగుతుంది. కానీ అందులో ఎవరైతే ఇప్పుడు మనకు ఆయేష వెళ్ళిపోయింది, ఈరోజు హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇది చెప్పడం మర్చిపోయాను. సరే ఆయేష వెళ్ళిపోయింది కదా హెల్త్ ప్రాబ్లం వల్ల, తన ప్లేస్లో ఒకరు వచ్చే అవకాశం ఉంది. అది ఎవరో కాదు మన శ్రీజ అనమాట. ఎందుకంటే శ్రీజాని అన్ఫేర్గా ఎలిమినేషన్ చేశారని చెప్పి మొత్తం సోషల్ మీడియానే ఊగిపోయింది. సో శ్రీజ నుంచి మిగతా వాళ్ళని అయితే బయటికి పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైర్ స్టార్మ్ వచ్చి దీనికి రీజన్ సింపుల్గా చెప్తాడు బిగ్ బాస్. ఏంటంటే ఫైర్ స్టార్మ్ రావడం వల్ల శ్రీజ బయటికి వెళ్ళిపోయింది కదా, మరి ఇప్పుడు ఫైర్ స్టార్మ్ నుంచి ఒకరు బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఎవరైతే మీరు అందరు కలిసి బయటికి పంపించారో తనే మళ్ళీ లోపలికి వస్తుందని చెప్పి, సో ఈ సింపుల్ కంక్లూజన్తో అయితే బిగ్ బాస్ ఎండింగ్ అయితే చేస్తాడు. బట్ మిగతా వాళ్ళు వచ్చి ఎవరిని నామినేట్ చేస్తారనేది చూడాలి. మెయిన్గా ఇప్పుడు శ్రీజకు ఆల్రెడీ గేమ్ బయట మొత్తం తెలిసిపోయింది. ఎలాగో ఓటింగ్లో ఆల్రెడీ తనుజ టాప్లో ఉంది, తర్వాత కళ్యాణ్ ఉన్నాడని చెప్పి శ్రీజకు తెలిసిన విషయమే. బట్ శ్రీజ వస్తే మరి శ్రీజకు ఆల్రెడీ ఫుల్ పాజిటివిటీ అయిపోయింది కాబట్టి మరి శ్రీజ వస్తే ఓటింగ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.